హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్‌కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్. వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ మిర్జాపూర్ సీజన్ 3 మూవీ అన్నమాట. ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. ఈ మూవీ మనకు జూలై 5న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మిర్జాపూర్ సీజన్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ తపన్నా మూవీ అన్నమాట. తపన్నా మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. వాళ్ళ దగ్గర అయితే తపన్నా మూవీ అయితే అన్‌కట్ వర్షన్ అయితే ఉంది. ఫుల్ మూవీ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ విజయ్ సేతుపతి గారు తీసిన 'మహారాజా' మూవీ అన్నమాట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. జూలై 19థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'మహారాజా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'మహారాజా' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూలై 19థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'హరం హర' మూవీ అన్నమాట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు కూడా అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే జూలై 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు వాళ్ళే అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అందుకే కన్ఫర్మ్‌గా అయితే మనకు జూలై 21న అయితే 'హరం హర' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ శర్వానంద్ అండ్ కృతి శెట్టి కలిసి నటించిన 'మనమే' మూవీ అన్నమాట. ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 'మనమే' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'మనమే' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూలై 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శివకార్తికేయన్ గారు తీసిన 'ఐలాండ్' మూవీ అన్నమాట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఈ మూవీని మనకు జూలై 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే ఈసారి వాళ్ళు పక్కాగా అయితే మనకైతే జూలై 12న అయితే 'ఐలాండ్' మూవీని అయితే తెలుగు వర్షన్ అయితే మనకు సన్నెక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్‌లో కూడా మిస్ అయినారు. మనకొచ్చేసి జూలై 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ అఖిల్ గారు తీసిన 'ఏజెంట్' మూవీ అన్నమాట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సునీల్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్‌న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు సోనీ లీవ్‌లో అయితే 'ఏజెంట్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలా మంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్‌న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. మన లాస్ట్ మూవీ అప్డేట్ ప్రభాస్ గారు తీసిన 'కల్కి 2898 ఏడీ' మూవీ అన్నమాట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు తెలుగు వర్షన్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఆగస్ట్ 23న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకైతే 'కల్కి 2898 ఏడీ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే ఆగస్ట్ 23న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి.